వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరు నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసఖందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ వేద్దాం. టైం బాగున్నప్పుడు తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే నేతలు కొందరుంటారు. కానీ సీఎం రివర్స్ అయ్యాక మాత్రమే వారి వాస్తవిక బలం ఏమిటన్నది అర్థం కావటమే కాదు, తమ లోపాలు అర్థమయ్యేలా చేస్తుంటాయి. చేతిలో అధికారం ఉన్న వేళ తమ బలాన్ని చూపిస్తూ వాస్తవాన్ని నొక్కేసే అవకాశం ఉంటుంది. కానీ పవర్ చేజారిన తర్వాత ఆటోమేటిక్ గా వారి కంట్రోల్లో విషయాలుండని పరిస్థితి నెలకొంటుంది. ఇదే విషయం విపక్ష బీఆర్ఎస్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 9.5 ఏళ్లు అధికారంలో ఉన్న వేళలో పార్టీని తన కనుసన్నల్లో నడిపిన కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ను తిరుగులేని నేతగా చూపించేవారు. ఇప్పుడు మాత్రం కేటీఆర్ సైలెంట్ అవ్వడం, హరీష్ ముందుండటంతో కేటీఆర్ తో కష్టమేనా అనే వాదనలు వినిపిస్తున్నాయి. నడపడంలో డీలా పడిన కేటీఆర్, అసెంబ్లీలో అన్ని తానే వ్యవహరించిన హరీష్, ఇరిగేషన్ మ్యాటర్ పై నోరు మెదపని కేటీఆర్, పార్టీలో నెంబర్ 2గా ఉండి ఇదేంటని ప్రశ్నలు. పార్టీని నడపడం కేటీఆర్ తో కష్టమేనని సెటైర్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కనీసమైన ధిక్కారం కూడా వినిపించేది కాదు. అలా వినిపించడానికి ప్రయత్నించిన ఈటల వంటి వారిని ఏ రీతిలో బయటకు పంపించేశారో అందరికీ తెలుసు. ప్రజాబలం ఉన్న నాయకుడైనా సరే పార్టీ అధినేత మనసెరిగి ప్రవర్తించాల్సిందే. అలా కాదని తన సొంత అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి ప్రయత్నం చేసినా కాదు ప్రయత్నిస్తున్నట్లు కనిపించినా ఇక ఆ నేతకు బీఆర్ఎస్ తో సంబంధానికి నూకలు చెల్లినట్లే. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఏకదాటిగా 9 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ లో అంతా ఏకస్వామ్యమే. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అన్నది నేతి బీరకాయలో నేతి చందమే. అయితే 9.5 ఏళ్ల అధికారానికి తెరపడి బీఆర్ఎస్ విపక్షంలోకి రాగానే పార్టీలో సొంత గొంతుకలు లేస్తున్నాయి. అధినేత మాటే వేదమన్న పరిస్థితిని ఇక సాగనీయమని కొందరు నేతలు కుండబద్దలు కొట్టేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం పార్టీలో మెజారిటీ ఏమనుకుంటున్నారన్న విషయంతో సంబంధం లేకుండా తన తరువాత తనంతటి వాడు కేటీఆర్ మాత్రమే అనే బిల్డప్ ఇచ్చేశారు కేసీఆర్. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ రెండోసారి విజయం సాధించిన వెంటనే పార్టీలో చర్చకు పెట్టడం వంటివి ఏవీ లేకుండానే కేటీఆర్ కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టారు. తన తర్వాత సీఎం కేటీఆర్ అంటూ స్పష్టంగా అందరికీ తెలిసేలా చేశారు. కానీ స్వయంగా ఆయనకే హరీష్, ఈటల శక్తి సామర్థ్యాలు తెలుసు కనుక వారిద్దరికీ తన ఆశీస్సులు లేవని పార్టీ నేతలకు క్యాడర్కు చెప్పకనే చెప్పే విధంగా రెండోసారి గెలిచిన వెంటనే ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో వారికి చోటివ్వలేదు. ఇలా వారిని దూరం పెట్టిన కేసీఆర్ ఆ తర్వాత అనివార్యంగా కేబినెట్ విస్తరణలో వారికి స్థానం కల్పించారు. సరే, హరీష్ కు ఆర్థిక శాఖ, ఈటలకు ఆరోగ్య శాఖ ఇచ్చారు. బంధుత్వం కారణంగానో మరో కారణమో తెలియదు కానీ హరీష్ పట్ల ఒకంత సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించిన కేసీఆర్ ఈటలను మాత్రం పొగబెట్టి పంపేశారు.
ఏమైనా సరే ఆయన సమర్థత సత్తా బయటపడేది పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే. అయితే ఈ 9.5 కాలంలో కేటీఆర్కు అటువంటి పరిస్థితి అవసరమూ రాలేదు. ఎందుకంటే ఆయన గోల్డెన్ స్పూన్తో అధికారంలోకి వచ్చారు. పార్టీ అధినేత బిడ్డగా సీనియర్ మంత్రులు నేతలు సైతం ఆయనను కాబోయే సీఎం అంటూ బహిరంగ సభలలోనే ఆకాశానికి ఎత్తేశారు. 9.5 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో పార్టీని తన కనుసన్నల్లో నడిపిన కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ తనంతటి నేతగా పార్టీ నేతలకు క్యాడర్కి చూపించారు. చివరాఖరకు ఈటలకు జరిగిన మర్యాద చూసిన తర్వాత హరీష్ కూడా కేసీఆర్ మనసెరిగి నడుచుకున్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కేటీఆర్ ఆధిపత్యాన్ని అంగీకరించి ఆయన వెంట నడిచారు. అలా నడిస్తే తప్ప పార్టీలో మనుగడ కష్టమని తలిచారు. అయితే ఒక ఓటమి పరిస్థితిని తలకిందులు చేసేసింది. విపక్షంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని ధీటుగా స్పందించే విషయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తేలిపోతున్నారు. పార్టీని ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయట పడేయడానికి హరీష్ తప్ప మరో దిక్కు లేకుండా పోయిందని పార్టీ శ్రేణులు బాహటంగానే చెబుతున్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ వ్యవహారాల్లో సభలో మాట్లాడేందుకు అవసరమై సబ్జెక్ట్ కేటీఆర్ వద్ద లేదని పార్టీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. తాజాగా సభలో కాళేశ్వరంపై జరిగిన చర్చలో కేటీఆర్ మౌనమే అందుకు నిదర్శనమని అంటున్నారు. అసలు పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ సభకు వస్తారని ఎవరూ భావించలేదు. అటువంటిది ఆయన స్వయంగా ప్రతిపాదించిన కేటీఆర్ను బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు నిరాకరించడంతో అనివార్య పరిస్థితుల్లో సభలో విపక్ష నేతగా ఆయనే ముందుకొచ్చారు. అయినా ఆయన విపక్ష నేతగా సభలో కూర్చోవడానికి ఇంకా సిద్ధం కాలేదు. తన కుమారుడు కేటీఆర్ను ఇబ్బందికర పరిస్థితి నుంచి, హరీష్ నేతృత్వంలో పనిచేసే పరిస్థితి నుంచి తప్పించడానికి ఆయనే బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆయన సభకు హాజరు కాలేకపోవడం అది వేరే సంగతి. కీలకమైన బడ్జెట్ సమావేశాలు, ఇరిగేషన్ పై చర్చ వంటి వాటికి కూడా గైర్హాజరైన కేసీఆర్ తన అబ్సెన్స్ లో కేటీఆర్ నిష్క్రియాపరత్వం బాగా ఇబ్బంది పెట్టి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇరిగేషన్ పై చర్చలో హరీష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. దీంతో కేటీఆర్ వల్ల పార్టీకి భారమే తప్ప మరో ప్రయోజనం లేదని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా తన మౌనాన్ని ఎలా సమర్థించుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్న కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఆ చర్చలో హరీష్ ఒంటరి పోరు చేశారంటూ అభినందించడాన్ని నెటిజన్లు ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉండి మీరు చేసిందేమిటంటూ నిలదీస్తున్నారు. సభలో ఉండి మీరు చేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తర్వాత అంతా తానే అన్నట్లు వ్యవహరించిన కేటీఆర్ విపక్షంలో మాత్రం బ్యాక్ బెంచ్కు పరిమితం అవ్వడేంటని కడిగి పారేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీ మొత్తం కేటీఆర్ను కాదని హరీష్ వెంట ర్యాలీ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవంటున్నారు. ఈ పరిస్థితి కేటీఆర్కు ఎలా ఉందన్నది పక్కన పెడితే కేసీఆర్కు మాత్రం ఇబ్బందికరమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తర్వాత తెలంగాణ, కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు మారతాయా? బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలకు ముప్పు తప్పదా? తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా? ఆ రెండు పార్టీలు లోక్సభ ఎన్నికలకు ముందే కలుస్తాయా, తర్వాత కలుస్తాయా? బీజేపీతో కలవకపోతే మనుగడ లేదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా? శత్రువుకు శత్రువు మిత్రుడు కాబట్టి బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజం? ఎన్నికల ముందు కష్టాల్లో బీఆర్ఎస్, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అవినీతి, కేసీఆర్ అండ్ కో జైలుకు వెళ్లడం ఖాయమే. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై బీఆర్ఎస్ చర్చలు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుంటుందని తేల్చిన మల్లారెడ్డి. తెలంగాణలో 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో వేల కోట్ల రూపాయల్లో జరిగిన అవినీతి బయటపడుతోంది. గొర్రెల పథకం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇలా కేసీఆర్ హయాంలో ఏ పథకం ముట్టుకున్నా అడుగడుగున అవినీతే కనిపిస్తోంది. దాంతో కేసీఆర్ అండ్ కోను జైలుకు పంపేదాకా సీఎం రేవంత్ రెడ్డికి నిద్ర పట్టడం లేదు. కాకపోతే లోక్సభ ఎన్నికల దాకా ఓపిక పడుతున్నారని అంటున్నారు. తనను కేసీఆర్ ఎలా జైలుకు పంపారో అదే పరిస్థితి ఆయనకు తీసుకురావాలని రేవంత్ భావిస్తున్నారట. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలైనా కాలేదు. ఇప్పుడే అరెస్టులంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలు అని జనం అనుకునే ప్రమాదం ఉందని ఆలోచిస్తున్నారు రేవంత్. కానీ కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలే ఆయన్ని జైలుకు పంపేలా ఉన్నాయి. అయితే రాబోయే రోజులను ఊహించుకొని బీఆర్ఎస్ నేతలు భయంతో వణికిపోతున్నారు. అందుకే ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేంద్రంలో అండుంటుందని భావిస్తున్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ సీనియర్ల మధ్య హాట్ డిస్కషన్ నడుస్తోందట. ఇప్పుడే పెట్టుకోవాలా, రేపు బీజేపీ అధికారంలోకి వచ్చాక మద్దతు ఇవ్వాలా అన్న దానిపై ఇంటర్నల్ గా డిస్కషన్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీతో కలవకపోతే మాత్రం పార్టీ మనుగడ కష్టమంటున్నారు కొందరు బీఆర్ఎస్ లీడర్లు. కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. థర్డ్ టైం పవర్ చేజెక్కితే ఇక కాంగ్రెస్ పని అవుట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహారాష్ట్ర సహా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ దాని సంకీర్ణ ప్రభుత్వాలను అధికారం నుంచి దింపేయటంలో బీజేపీ ముందుంది. అదే పరిస్థితి కర్ణాటక, తెలంగాణలోనూ జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ కు 39, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలున్నారు. 2029 నాటి వరకైనా తెలంగాణలో ఒంటరిగా ప్రభుత్వం స్థాపించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీతో దోస్తీ లేదని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు.
కారు పార్టీతో పొత్తుండదని బీజేపీ తెగేసి చెప్తున్నా బీఆర్ఎస్ నేతలు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో కారు కబలం పొత్తు వ్యవహారంపై ఎవరికి తోచినట్లు వారు ఊహించేసుకుంటున్న తరుణంలో మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు రాజకీయంలో ఒక్కసారిగా సెగలు పుట్టించేలా చేశాయి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుంటుందని, కలిసే ఎంపీ ఎన్నికలు వెళ్తామంటూ మీడియా చిట్చాట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న బండి సంజయ్ మాటలను కొట్టిపారేశారు. రెండు పార్టీల మధ్య పొత్తున్నప్పుడు ఇంకా తమ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళతో ఎందుకు టచ్ లో ఉంటారన్న మల్లారెడ్డి బండి సంజయ్ తో అయ్యేదే లేదు, పోయేది లేదంటూ సెటైర్లు వేశారు. బీజేపీతో పొత్తున్న మల్కాజ్గిరి టికెట్ బీఆర్ఎస్ దేనని, ఆ ఎంపీ టికెట్ చాలా భద్రంగా ఉందంటూ తన కొడుకు భద్రారెడ్డికే టికెట్ అని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఇక తమ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టీ మారే ఆలోచన లేరన్నారు మల్లారెడ్డి. ఏవైనా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంటూ మల్లారెడ్డి రేపిన మంటలు రాజకీయాన్ని మరింత రగలించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే నాటి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ అమ్మా న్యూస్.